ఊపిరితో ఉన్నా ఏడవని ఈ బొమ్మని మా ఇంటికి నువ్విచ్చిన వెలుగనుకోవాలా? ఇంకో ఇంటిలో ఈ దీపాన్ని ఆర్పేయలేక మా చెంతకి చేర్చావనుకోవాలా? ఏంటి స్వామి నీ లీల? నువ్వున్నావు, ప్రతి మాట నువ్వు వింటున్నావని నాకు తెలుసు. దీనికి పరిష్కారం నువ్వే చూపించు. అన్నిటికంటే ముందు ఊపిరి తీసుకుంటున్న ఈ పాపకి ఆయువునివ్వు. తన ఏడుపుని మాకు వినిపించేలా చెయ్యి. శాంత, పాపకి మెలకు వచ్చింది. శాంత, ఆ దైవం మనకిచ్చిన వరప్రసాదమే. ఇదిగో ఆ శ్రీరామచంద్రుడు కరుణించాడు. ఈ బిడ్డ ఇంకా మన కూతురే. ఇది ఆ దైవ నిర్ణయం. ఆగండి ఆగండి ఆగండి. ఈ మాట మీ అందరికీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇంత పెద్ద దుఃఖాన్ని ఈ ఊరు ఎలా తట్టుకుంటుందో కూడా నాకు తెలియడం లేదు. ఏంటి బాబు మీరు చెప్పేది? మనందరం ఎంతో గొప్పగా చూసుకునే దాక్షాయని మీ అందరూ దైవంలా కొలుచుకునే దాక్షాయనమ్మా ఇక లేరు. అందరికీ అన్యాయం చేసి ఆ దైవంలో కలిసిపోయింది. ఎవరు ఎంత ఏడ్చినా వెళ్ళిపోయిన వారు తిరిగి రారు కదా. దాక్షాయని చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ తనని తలుచుకుంటూ ఇక మీదట ఆ ధర్మపీఠం మీద రుద్రాన్ని కూర్చోవాలని దాక్షాయణి నిర్ణయించింది. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాక ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. దయచేసి అన్ని గ్రామాల ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయండి. ఎంత పని చేసావమ్మా. చిన్నతనం నుండి అందరితోని కలిసి ఉండేదానివి. ఊరంతా మా దాక్షాయిని అని ప్రతి ఇంటి ఆడపిల్లని నీలో చూసుకునేవారు. నా కూతురికి ఎంత గొప్ప గౌరవం దక్కిందో అని నేనెంతగా మురిసిపోయానో కాని నా కళ్ళ ముందే నువ్వు ఇలా కన్ను మూస్తావని ఊహించలేకపోయాను దక్ష, ఊహించలేకపోయాను. నువ్వు నన్ను ధర్మపీఠం మీద కూర్చోమని ప్రకటిస్తే ఇంకా ఈ అధికారం ఎప్పటికీ నాది అనుకున్నాను. కేవలం ఒక పాలేరుకు పెత్తనం అప్పగించినట్టు నువ్వు నాకు ఆ పీఠాన్ని అప్పగిస్తున్నావని ఊహించలేకపోయాను. భార్గవ్కి పెళ్లి చేసి ఆ రోజు మా బాధ్యతలు వాడికి అప్పగించే వరకు ఏంటినే కాదు, ధర్మపీఠాన్ని కూడా నువ్వే చూసుకోవాలక్క. ఆ దైవం నీ విషయంలో ఎంత కర్కశంగా ఆలోచిస్తుందని కళ్ళ కూడా ఆలోచించలేకపోయాను. నా బిడ్డ నాకు తోడుగా ఉంటుందని ఆ రోజు చెప్పావు. ఈ బిడ్డకి నువ్వే తోడు లేకుండా ఈ రోజు వెళ్ళిపోయావు. నీ కూతురు ఇంటి కోడలు కావాలని నువ్వు కోరుకున్నావు. నీ ఊపిరి ఆగిపోయే ముందిచ్చిన మాట కాబట్టి అమ్మ ఊపిరి ఉన్నంత వరకు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అలా జరిగితే ధర్మపీఠానికి నేను అధిపతినవుతానా? కేవలం నీ కూతురికి అల్లుడికి బాధ్యత అప్పగించే మధ్యవర్తినవుతాను. అలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. ఆ ధర్మపీఠం నాదవ్వాలి. నా తర్వాత నా పిల్లలదవ్వాలి. నీ కూతురికి ఇంటి కోడలయ్యే అర్హత ఉండనివ్వను. తన రాతని నేను మారుస్తాను.
పాపని ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? హ, పొరపాటున ఆ పాప ఎవరికంటైనా పడినా ఆ పాప బ్రతికే ఉందని తెలిసినా ఆ పాప ప్రాణాలకే ప్రమాదం. ఊరుకోమ్మా, నా తల్లివి కదా. ఇక నుంచి నేనే నీకు అమ్మని. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఏమండి, పాపను ఎందుకు తీసుకున్నారు? దైవం ఇచ్చిందని నువ్వంటున్నావు, అదే దైవం ఆ తల్లికి అప్పగించమని చెప్తుంది అని నేనంటున్నాను. అప్పగించే తీరుతాను. ఎలా అప్పగిస్తారండి? ఎలా అప్పగిస్తారు? శాంత, నా మాటను కాదంటావా? ఈ రోజు వరకు మీరు గీసిన గీతం దాటలేదు. మీ మాటకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు అమ్మని అన్న మమకారంతో చెప్తున్నాను, ఈ పాప నాది. రామయ్య తండ్రి, ఆ బిడ్డను కాపాడాలని నేను దాచాను. ఇప్పుడు ఆ బిడ్డ కనబట్టం లేదు. ఏమైందో నువ్వే చూపించు తండ్రి. చూడు శాంత, మన మధ్య మాటలు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు నా మాట వినాలి. దొరికిన మమకారాన్ని నువ్వే వదులుకోలేనప్పుడు పేగుబంధాన్ని ఏ తెల్లైనా ఎలా వదులుకుంటుంది? సరేనండి, మీరొక్కరే ఊర్లోకి వెళ్ళండి. ఈ బిడ్డ నా దగ్గరే ఉంటుంది. ఊరు మొత్తం వెతకండి. ఏ తల్లైనా తన బిడ్డ దూరమైందని వెతుకుతుంటే అప్పుడు తీసుకెళ్ళి అప్పగించేద్దాము. అలా ఎవరూ మీ కంట పడకపోతే ఆ దైవం మనకిచ్చిన వరప్రసాదమని మీరు ఒప్పుకుంటారు కదా? అది దైవ సంకల్పం. ఇది దైవ నిర్ణయం. రామయ్య తండ్రి, నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా. దైవంలా కాపాడే ఆ వ్యక్తి దగ్గరికి ఆ పసిబిడ్డని చేర్చు. ఇక నుండి వేళ బిడ్డగానే పెరుగుతుంది. ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ తెలియకుండా దాస్తాను. అలాగే ఏ తల్లికి కన్నదో తెలీదు. ఈ బిడ్డ మన ఇంట పెరగాలని ఆ రాముడే రాశాడు. ఆ రాతని మీరెలా మారుస్తారండి? దుర్గమ్మ, దుర్గమ్మ, సమయానికి కనిపించావు. ఈ ఊర్లో అందరికీ పురుళ్ళు పోసేది నువ్వే కదా. ఈరోజు ఎవరికైనా పురుడు పోసావా? ఎందుకు బాబు అలా అడుగుతున్నారు? పూల జంగిడిలో ఒక పసిపాప పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏ తెల్లి కన్నదో తెలియట్లేదు. నీకు తెలిస్తే చెప్పు, ఈ బిడ్డని ఆ తల్లి దగ్గరికి చేరుస్తాను. ఈరోజు దాక్షాయణమ్మ తప్ప ఇంకెవరూ పురుడు పోసుకోలేదు బాబు. ఆ తల్లి కన్నబిడ్డ ఆ ఇంట్లోనే ఉంది బాబు. మరి ఈ పాప? దేవుణ్ణి మీరు కోరుకున్నది అదే కదా. ఆ దేవుడే కరుణించి మీకిచ్చాడు. ఎవరి దగ్గరకు ఎవరిని చేర్చాలో ఆ తండ్రికి తెలుసు. మీ బిడ్డగానే పెంచుకోండి. ఈ సంగతి ఎవరికి చెప్పకండి. ఆ దైవ నిర్ణయం అదే అయితే పాటించడం నా విధి. బాబు, ఇంకొక విషయం. మన దాక్షాయణమ్మ ఆడపిల్లకు జన్మనిచ్చి ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. ఈ మాట తమకు చెప్పడానికే వచ్చాను బాబు. ఎంత పని చేశావమ్మా. నీ కళ్ళ ముందు నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ నీ కంటి పాపని నాకు అప్పగించి శాశ్వతంగా నువ్వు వెళ్ళిపోయావు. ఈ బాధని భరిస్తూ నేను బతకలేను. కానీ బతకాలి. ఎందుకో తెలుసా? నీకో మాట ఇచ్చాను. నీ పేగు బంధాన్ని నా ఇంటి సంబంధంగా మార్చుకుంటాను అన్నాను. ఆ మాట నిలబెట్టుకునే వరకు ఈ ఊపిరితోనే ఉంటాను. ఈ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఆట పాటల్లో నా జోడీ పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే.
ఏంటండి పాపనెత్తుకొని ఆ రాముల వారి వైపు అలా చూస్తున్నారు? ఆ రాముడి వరప్రదాయినిగా ఈ తల్లి మనకు దొరికింది. ఈ బుట్టబొమ్మకి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. రాముడికి సీతను మించిన ప్రాణం ఇంకొకటి లేదు. అందుకే ఈ వరప్రదాయినికి జానకి అని పేరు పెట్టుకుందాం. ఆ జనకుడికి సీతలాగా ఈ దాసుడికి ఈ జానకి. జానకి ఎంత బాగుందండి పేరు. అత్తయ్య, మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ ఒకటి ఆలోచించండి. మీ కూతురికిచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆ కూతురే మట్టిలో కలిసిపోయింది. కానీ తన రక్తాన్ని తనకిచ్చామని ఆదిత్య అడగడని నమ్మకమే ఉంది. అవునమ్మా, మన ఇంటి దీపమే వెళ్ళిపోయాక పాపతో పనే ఉంది. ఈ రక్తం మన ఇంటి మనిషి ఎలా అవుతుంది? అందుకే పాపని తండ్రి దగ్గరికి పంపించడం మంచిదని నా ఉద్దేశం. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? చిన్నమ్మ వెళ్ళిపోతూ ఏం మాట తీసుకుందో మీ అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ మాట ఎలా తప్పుతారు? మాట తీసుకున్న నా చెల్లెలే అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. తనే మట్టిలో కలిసిపోయాక మాట శాశ్వతంగా ఉండిపోతుందా? ఉండిపోతుంది. మనిషి వెళ్ళిపోవచ్చు, మాట మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే తన ఊపిరి ఆగిపోతున్న సమయంలో నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని నమ్మకంతో అడిగింది. ఆ నమ్మకాన్నే నిలబెట్టుకోలేని నాడు నేను బతికి ప్రయోజనమేంటి? ఈ పాపని ఎవ్వరికీ అప్పగించే ప్రసక్తే లేదు. తన తల్లి ఇంటి పేరుతో పెరిగినా నా ఇంటి పేరుతో మార్చుకుని ఈ ఇంటి కోడల్ని చేసుకునే వరకు నేను ఈ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను. శారదాదేవి, శారదాదేవి బయటికి రా. ఏంటి మరిది గారు ఇది? అత్తగారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. మర్యాద మర్చిపోయారా లేక బంధాలనే తెంపేసుకున్నారా? బంధమా? ఇంకెక్కడుంది? ఈ ఇంటితో నాకే సంబంధం ఉంది? నా దక్షని నాకు దూరం చేశారు. ఇప్పుడు ఆ మనిషి శాశ్వతంగా వెళ్ళిపోయింది. కానీ నా రక్తం ఇంకా ఈ ఇంట్లోనే ఉంది. అందుకే దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. నేను చెప్పాను కదా అత్తయ్య, ఆదిత్య ఇదే అడుగుతాడని. మనం మాట్లాడుకునే లోపు మనిషే వచ్చాడు. చూడు విక్రమ, నీకు చెప్పాను, ఇప్పుడు తనకి చెప్తున్నాను. నా కూతురు నా ఇంటి మనిషిగా పెరుగుతుంది. నా ఇంటి కోడలిగా మారుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.
విన్నారుగా మా అమ్మ మాట. ఆవిడ మాటే శాసనం. ఆ మాటకి తిరగలేదు. ఇక మీరు బయలుదేరొచ్చు. మీ అనుమతి తీసుకుని వెళ్ళడానికి నేను మీ ఇంటి అల్లుడుగా రాలేదు. నా కూతురు ఈ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుని వచ్చాను. మీరు నా భార్యకి ఏ మాట ఇచ్చారో నాకు తెలీదు. దాక్షాయని నా ప్రాణం. నా ప్రాణాన్ని మీరు దూరం చేశారు. ఇప్పుడు తను ఈ లోకంలోనే లేదు. నా కూతుర్ని నాకు అప్పగించకుండా ఇక్కడి నుంచి ఒక్క అడుగు బయట పెట్టే ప్రసక్తే లేదు. మర్యాదగా మీరిస్తే మీ మర్యాద నిలబడుతుంది. లేదంటే ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఏంటి తమ్ముడు బెదిరిస్తున్నావు? నువ్వు మాట్లాడుతోంది బొబ్బిలి వంశం వాళ్లతో. అది మర్చిపోకో. నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. కానీ ఈ ఇంట్లో వాళ్ళే కొన్ని నిజాలు తెలుసుకోలేకపోతున్నారు. కళ్ళ ముందు కనికట్టులో ఇన్ని కుట్రలు జరుగుతున్నా కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు. దాక్షాయని అందరి విషయంలో ఎన్నో తెలివైన తీర్పులిచ్చింది. కానీ తన జీవితాన్ని నిర్ణయించుకోవడంలో చాలా తెలివి తక్కువగా ఆలోచించింది. ఆ రోజు నా భార్య మాటకి ఎదురు చెప్పకూడదని నేను మౌనంగా తన జీవితం నుంచి వెళ్ళిపోయాను. దానికి ఇప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. తనే లేనప్పుడు నా కూతుర్ని మీ ఇంట్లో ఎందుకు ఉంచాలి? నా ఇంటి పేరుతో నా ఇంట్లో పెరుగుతుంది. మర్యాదగా అప్పగించండి. లేదంటే నేను మర్యాద తప్పాల్సి వస్తుంది. చూడండి అల్లుడు గారు, ఈ ఇంటి అల్లుడుగా మీకు గౌరవ మర్యాదలు ఎప్పుడూ ఉంటాయి. నా కూతురికి మీరు దూరమైనా ఈ ఇంటి అల్లుడిగా మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. కానీ నా కూతురికి నేనిచ్చిన మాటని మాత్రం తప్పను. తనకి నేనిచ్చిన మాటని నిలబెట్టుకునే వరకు విశ్రమించను. పాపను మీకు అప్పగించే ప్రసక్తే లేదు. తను మీ కూతురుగా పెరగదు, నా ఇంటి కోడలిగా పెరుగుతుంది. చూడు విక్రమ, తనకి పెళ్లి వయసొచ్చాక నా కొడుకుతో పెళ్లి చేసి నా ఇంటి పేరు అప్పగించాకే నాకు విశ్రాంతి ఉంటుంది. అంతవరకు ఆ పాపనెవ్వరికీ అప్పగించే ప్రసక్తే లేదు. ఇంతకు మించి మీరెక్కడ గొడవ పెడితే మీరు అల్లుడు అన్న గౌరవం కూడా నేను మర్చిపోవాల్సి ఉంటుంది. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి, మీరు హెచ్చరిస్తే పారిపోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఆ రోజు నేను దాక్షాయని మాట గౌరవించాను కాబట్టి తనకి దూరంగా ఉన్నాను. నా కూతుర్ని మీరు అప్పగించమంటే అప్పగించను అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 48 గంటల్లోగా నా కూతుర్ని నేను తీసుకెళ్ళకపోతే నా పేరు ఆదిత్యే కాదు. నా కూతుర్ని ఈ ఇంటి పాపగా పెరగనివ్వను. ఇది ఇంటల్లుడుగా కాదు, దాక్షాయిని భర్తగా నేను చెప్తున్నమాట. గుర్తుపెట్టుకోండి, నా కూతుర్ని నేను తీసుకెళ్తాను. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరు. ఏంటమ్మా మరిదిగారు అలా మాట్లాడుతున్నారు? తన కూతుర్ని తీసుకెళ్లిపోతానంటున్నారు. ఇప్పుడేం చేద్దాం? నా కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నేనెంత దూరమైనా వెళ్తాను. నేనిక్కడ ఉంటేనే కదా ఈ పాపను తీసుకుని తను వెళ్తాడు. మళ్ళీ నా మనవరాలికి పెళ్లి వయసొచ్చి పెళ్లి ముహూర్తాలు పెట్టే రోజే ఈ ఊళ్ళో నేను అడుగు పెడతాను. అంతవరకు ఇక్కడి బాధ్యతలన్నీ మీరు చూసుకోండి. నా మనవరాలి బాధ్యత నేను చూసుకుంటాను. రంగయ్య, అమ్మా, వెంటనే సామాన్లు సర్దు. ఆదిత్యకి తేలినంత దూరంగా మనం వెళ్ళిపోతున్నాం. అలాగేనమ్మా.
చెల్లికిచ్చిన మాట నిలబెట్టుకుంటానంటున్నావు. మరిది గారు తన కూతుర్ని ఇక్కడ పెరగనివ్వను అంటున్నారు. రుద్ర, పిల్లల మీద అధికారం తల్లిదండ్రులకే ఉంటుంది. అత్తయ్య, ఈ చిట్టి తల్లికి అమ్మ దూరమైంది. నాన్న తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆపగలరు, ఎలా ఆపగలరు? ధర్మపీఠం ముందు ఆదిత్య నిలబడి అడిగితే అప్పగించక తప్పదు. నేనిక్కడే ఉంటే ఈ పాప ఎక్కడి నుంచొచ్చింది, ఎవరి పాప అన్న అనుమానం ఊరందరికీ వస్తుంది. తను నా కూతురుగా, మన బిడ్డగానే ఉండాలి. అందుకే నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఎవరైనా అడిగితే నేను గర్భవతిని ఆలస్యంగా తెలిసిందని చెప్పండి. మళ్ళీ కొంతకాలం తర్వాత పాపని తీసుకొని ఈ ఊర్లో అడుగు పెడతాను. పరమేశ్వరా, ఏమిటి నీ నాటకం? ఈ నాటకాన్ని ఎలా నడిపించబోతున్నావు? ఒకే తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టిన ఇద్దరిని విడదీశావు. విడిపోతున్న ఆ బంధాన్ని మళ్ళా ఎప్పుడు ఎలా కలుపుతావో నువ్వే నిర్ణయించుకో. విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది?